స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న మగువ ఓ మగువ సీరియల్ చాలా తక్కువ టైంలోనే ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు అందరూ కూడా చాలా బాగా దగ్గరయ్యారు. ఇక ఈ సీరియల్లో చంటి మరియు సింధూర క్యారెక్టర్లకి మంచి క్రేజ్ వచ్చింది. వీరిద్దరి మధ్య జరిగే సీన్స్ కూడా అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సీరియల్లో హీరోగా చంటి క్యారెక్టర్లో నటిస్తున్న శ్రవణ్ కుమార్ తన రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అనంతపురంలోని నిదానవాడలో జన్మించాడు శ్రవణ్. అతని తల్లిదండ్రులు పెద్దిరెడ్డి మరియు లక్ష్మీదేవి. తన బాబాయ్ విశ్వనాథ్ రెడ్డి, ఉమాదేవి ప్రోత్సాహంతో నటన మీద ఇంట్రెస్ట్ ఉండటంతో 2017 నుంచి 2019 వరకు ఒక చిన్న విరామం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. 2019 నుంచి ఒక చిన్న విరామం తీసుకొని తిరిగి సీరియల్స్లోకి నటుడిగా స్థానం సంపాదించాడు. గతంలో అత్తారింటికి దారిది, కస్తూరి, పల్లకిలో పెళ్లికూతురు వంటి తెలుగు సీరియల్స్లో కూడా నటించాడు. తెలుగు అబ్బాయి అయ్యుండి కూడా మలయాళంలో కూడా సుధామణి సుపేరా అనే ప్రాజెక్టులో నటించాడు. ఇప్పుడు స్టార్మాలో పులివాసు దర్శకత్వంలో తెరకెక్కించిన మగువ ఓ మగువ సీరియల్లో చంటి పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా మగువ ఓ మగువ సీరియల్కి గాను స్టార్మా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ 2024కి గాను అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఫస్ట్ నేను సీరియల్స్లో నటించాలి అనుకున్నప్పుడు నాకు మొదట సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సీరియల్లో నేను యాక్ట్ చేయలేదు. ఆ టైంలోనే అత్తారింటికి దారేది సీరియల్ షూటింగ్ ప్రారంభమవటం, ఆ సీరియల్ నన్ను హీరోగా తీసుకుంటాను అనటం, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ షూటింగ్ ఇంకా లేట్ అవుతుంది అనటంతో నేను అత్తారింటికి దారేది సీరియల్లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. అలా నా సీరియల్ ప్రయాణం మొదలయ్యింది అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే తన ఫేవరెట్ హీరో చిరంజీవి మరియు వెంకటేష్ అని చెప్తున్నారు. ఇంకా తనకి ఫ్యామిలీతో మరియు తన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టమని, అలాగే సీరియల్ షూటింగ్స్ కూడా నెలలో 20 రోజులు షూటింగే జరుగుతుంది. మిగిలిన 10 రోజులే, ఆ 10 రోజులు ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్తున్నాడు చంటి. మరి మగవా ఓ మగవా సీరియల్లో చంటి యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.